40వ వచనం బట్టి మార్చి చదువుకున్నాం. పవిత్రంగా మనవి యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని కైకొందును. నీ ఆజ్ఞల జాడలను చూసి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువజేయుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను తిప్పి వీడు నీ మార్గంలో నడుచుకున్నకు నన్ను ప్రశ్నింపుము. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయం పుట్టించుచున్న నా నోటి నుండి సత్యవాక్యమును యథార్థమును తీసివేయము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నేను నీ ఉపదేశములను వెలుగు వాడను, నిర్బంధం లేక నడుచుకుంటాను. నీ ఆజ్ఞను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు. నీ సేవకుడికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకున్నాము, దాని వల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. గర్విష్ఠులను మిగుల అపహసించి ఆయనను నీ ధర్మశాస్త్రం నేను తొలగగా విన్నాను. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుకున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను. యెహోవా నీవే నా పాదమును నీ వాక్యముల అనుసరించి నడుచుకుంటున్నని నేను నిశ్చయించుకొని ఉన్నాను. నా మార్గమును నేను పరిశీలించుకుంటుని, నీ శాసనము తట్టు మరులుకుంటుని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను ప్రబడుతుంది. దేవుడితో మాటలు చేసినాక దయచేసి అక్కడ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యోపదేశం దేవా పరిమాణం కలిగిన మా దేవా, మా రాజా, మా దేవా, నీకు వందనాలు స్తోత్రం. మా ఏలినవాడ, మా సంరక్షకుడా, మా బోధకుడా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా నా నోటికి పూర్వకం మాట్లాడి మా నా శరీరాన్ని పవిత్రపరచు, ప్రతి ఆటంకం ప్రతి కీడును కాపించి విడిపించు తండ్రి. సమస్త విధమైన ఆటంకాలను తొలగించు తండ్రి. అయ్యా నీకు నీ సన్నిధి కార్తీక మొదలు తండ్రి. అయ్యా నీ కృప, నీ కార్యక్రమం చొప్పున ఈరోజు వాక్య పురుషులతో ప్రతి ఒక్కరితో మాట్లాడాలని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. లేక 119 గీతలో 31 నుంచి మనం 60 వచనాలు చదివాము. మరి ఈ యొక్క ప్రతి వారం ద్వారా దేవుడి మాట్లాడబోతున్నాను.
ఆజ్ఞల్లో మారకుండా ఆయన మన హృదయం విశాలపరిచినప్పుడు మన ఆజ్ఞల మార్గం మనం ఏం చేసుకోకుండా ఆయన ఆజ్ఞలు మనం ఏం చేయకుండా పరిగెత్తగలుగుతాము. ఆయన ఆజ్ఞలను నడుచుకోవడమే బహు ధన్యమైనది. ఆయన ఆజ్ఞలను నడుచుకోవాలంటే పరిగెత్తాలంటే ఆయన ఆజ్ఞలు లేకున్నానంటే వాటిలో నమ్మించాలంటే నీవు నీ హృదయంలో ఆయన వాక్యాన్ని రాస్తున్నప్పుడు మాత్రమే అవలంబింపగలుగుతావు. వాటిని నీ హృదయంలో నీ మనస్సులో ఉంచుకున్నప్పుడే నువ్వు పాటించగలుగుతావు. మన ఇందులో వాక్యం ఎంత ఇళ్ళలో గోడలు వాక్యాలు ఉంటాయి చెప్పండి. గోడలు ఎంత ఇళ్ళలో ఉన్నాయి. మరి ఆ వాక్యాలు గోడల మీద మన హృదయాల్లో కూడా ఉన్నాయి. హల్లెలూయా. మన వాక్యాలు మన ఇళ్ళలో రాసుకోవడం పెట్టుకోవడం మంచిదే. వాటిని చూసినప్పుడల్లా ఆశీర్వాదం, వాటిని చూసినప్పుడల్లా వాగ్దానం. ఈ వాగ్దానం దేవాన్ని ప్రతిదినం ప్రార్థన చేస్తాం కదా. మరి ఆ వాక్యాన్ని నీ హృదయంలో హత్తుకుంటున్నావా లేదా? ఈరోజు దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. నీవు దేవుడి వాక్యాన్ని హత్తుకునేవాడిగా హత్తుకునేలాగా ఉన్నావా? ఆయన వాక్యం నీ హృదయంలో గోచరం అంటే నీ హృదయంలో నివసిస్తుందా అంటే ప్రవహిస్తుందా? ఆయన వాక్యం నీ హృదయంలో ప్రవహింపలేదు అంటే నీ మనస్సులో ప్రవహింపలేవడాలి. నీ హృదయంలో హత్తుకోవాలి దేవుని వాక్యం. హల్లెలూయా. మరి హృదయంలో దేవుని వాక్యం ఎప్పుడు హత్తుకుంటుంది? హల్లెలూయా. మన హృదయంలో వాక్యం ఎప్పుడు చెప్పండి. అనుదినం మనం చదివినప్పుడు మన ముఖం ముందు వాక్యం, మనం ప్రతిదినం వాక్యం అంటే బైబిల్ ఓపెన్ చేసి ఎప్పుడైతే ప్రతిదినం మనం చదువుకుంటామో అప్పుడు మన హృదయం ఏమొస్తుంది చెప్పండి. ఎంతసేపు ఫోన్లో మనం ఏం చూస్తుంటామో మ్యూజిక్ వేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి కదా. నేను మీకు ఎక్కువ మ్యూజిక్ వినిపిస్తుందంటే మీ ఫోన్లో ఎక్కువ మీరు ఏ మ్యూజిక్ వింటున్నారు? ఏ మ్యూజిక్ ఎక్కువ వచ్చేసినాయి, చైనా మ్యూజిక్ ఎక్కువ వచ్చేసినాయి. అవునా కాదు? ఫోన్లలో యాడ్స్లో కానీ ఏ చూసినా ఏ మ్యూజిక్ వస్తుంది? మన ఇండియన్ మ్యూజిక్ కంటే ఎక్కువ ఏ మ్యూజిక్ వింటున్నారు పిల్లలు, చిన్న పిల్లలు? చైనా వీడియోస్, చైనాకి సంబంధించిన ఆట పాటలు, చైనాకి సంబంధించిన వాటి యొక్క మ్యూజిక్ వింటున్నారు చిన్న పిల్లలు. వాళ్ళు తినేటప్పుడు అప్పుడు మా బంధువులు వెళ్ళడం జరిగింది. వారం వాళ్ళ ఇంట్లో చిన్నోడు మాటలు బాగా మాట్లాడుతున్నాడు, పెద్దోడికి మాటలు సరిగ్గా మాట్లాడు. అండ్ మాటలు ఎలా ఉన్నాయంటే వాడు తెలుగులో మాట్లాడాడు, చైనాలో మాట్లాడాడు, చైనా భాషలో మాట్లాడాడు. తెలుగులో మాట్లాడినా ఆ సగం పదాలే మాట్లాడుతున్నాడు. నేను ఎందుకులా మాట్లాడుతున్నాడంటే మా వాడు ప్రతిరోజు చైనా వీడియోస్ చూస్తున్నాడు కాబట్టి. భాష కూడా ఏమైంది? తప్పదు. మరి తల్లిదండ్రులు ఎందుకు చూస్తున్నారంటే వాడు అది పెడితేనే భోజనం తినడాడు. చూడండి, భోజనం తినాలంటే ఆ వీడియోస్ పెడితేనే, అది కూడా వాడికి సంబంధించిన చైనా వాడే ఎప్పుడు చూస్తారంట. వాడి మాటలు కూడా రావాలని ఆ వీడియోస్ అన్ని వాళ్ళ పేరెంట్స్ రెడీగా చూస్తారంట. అవి చూసి వాళ్ళ వీడియో ఏమైంది తెలుగు కూడా కాస్త చైనాతో మిక్స్ చేసి మాట్లాడతారు. మా బంధువులు చెప్తున్నాను, విశ్వాసం గురించి బాధపడతారు. అదేవిధంగా నేను చూసి చెప్తున్నాను. అంటే మనము మన పిల్లలు వెయిట్ని నేర్పుతున్నాము, వెయిట్ని నేర్పాలి. మన కన్నుల ఎదుట మన హృదయం అంటే మన కన్నుల ఎదుట వెయిట్ని పెడుతున్నాము. వేటిని పెట్టడం వల్ల మనం దేవుని వాక్యాన్ని హత్తుకోగలుగుతాము. వేటిని మనం చదవడం వల్ల మన హృదయంలో ఆయన వస్తాడు, మన హృదయంలోనికి ఆయన వస్తాడు. మన కేంద్రం అంటే మన యొక్క కన్ను గుడ్డిదైతే లోకాన్ని చూడగలుగుతామా? కన్ను గుడ్డిదైతే లోకాన్ని చూడలేము. మన శరీరంలో ఏ భాగం రిపేర్ వచ్చింది? కన్ను పోతే కన్ను వస్తాయా? కన్నుకి రిపేర్ అయితే ఏం చేస్తారు? అర్థాన్ని గ్లాసెస్ క్యాటరిక్ అని చెప్పి ఆపరేషన్ 45-50 years వచ్చేసరికి క్యాటరిక్ వచ్చేస్తుంది మధ్యలో జనాలే, వాటికి ఆపరేషన్ చేసుకుంటారు. మరి నీ దేహంలో కన్నీరు అతి విలువైనది. అదేవిధంగా మరి నీ దేహం చెడిపోతే దాన్ని బాగు చేసుకోవాలి, కన్ను చెడిపోతే దాన్ని బాగు చేసుకోగలుగుతావా? నీ దేహంలో కన్ను ఏది ఉండాలి? దేవుని వాక్యం ఉండాలి. అదేవిధంగా
దేవుని ఆ వాక్యము నీ కన్ను ఎదుట పెట్టుకున్నప్పుడైతే ఏమవుతుంది చెప్పండి? ఆ వాక్యము నీ హృదయంలో ఉంటుంది. హల్లెలూయా. నీ కన్ను ఎదుట ఇంట్లో ఉన్నప్పుడల్లా ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ఇంట్లో ఉన్న వాక్యాలను కూడా అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఖాళీ ఉన్నప్పుడు ఆ వాక్యాలు చదువుతుండాలి. ఆ వాక్యాలు గుర్తుపెట్టుకుంటా, దేవా ఈ వాక్యాన్ని నాకు నెరవేర్చాలి. ఆశీర్వదింపబడిన వాడా లోనికి రమ్ము అని ఎందరో మందిరాలు రాయబడి మందిరాలు పెట్టి, మరి నేను నిజంగా ఆశీర్వదింపబడాలంటే, దేవుని మందిరంలోకి రావాలంటే, అటు ఆశీర్వాదం నీలో ఉండాలన్నట్లయితే ఆయన ఆజ్ఞలను, ఆయన శాసనాలను నువ్వు ఏం చేయాలి? పరిగెత్తాలి. చూడండి, అదే మాట కదా, యెహోవా నా హృదయం నీకు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గంలో, ఆయన ఆజ్ఞల మార్గంలో ఎటువంటి వారి ఉండాలి? కూర్చునే వారి ఉండాలా? నడిచే వారిగా ఉండాలా? పాకే వారిగా ఉండాలా? చెప్పండి, ఎలా ఉండాలి చెప్పండి? మన హృదయంలో ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి? విశాలపరచుకోవాలి. హృదయము విశాలపరచుకుంటే కొందరు బ్రాడ్ మైండ్ ఉండాలి బ్రదర్ అంటారు. అంటారు దేనికైనా బ్రాడ్ మైండ్ కాదండి, బ్రాడ్ హార్ట్ ఉండాలి. విశాల దేవుడు ఏం చెప్తున్నాడు? బ్రాడ్ మైండ్ దేవుడు, విశాల బ్రాడ్ హార్ట్ కావాలంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ యొక్క బ్రాడ్ మైండ్ ఉంటే నీ యొక్క సంపదలు వెళ్ళొచ్చాడు, కానీ నీ బ్రాడ్ హార్ట్ ఉంటే దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క ఆజ్ఞలో నువ్వు ఏం చేస్తావు? పరిగెత్తగలుగుతావు. హల్లెలూయా. వారు చేసుకున్న పాలు తాగేవారిగా ఉండాలా? భోజనం చేసేవారిగా ఉండాలి. చెప్పండి, దేవుని విషయంలో సంపూర్ణంగా ఉండాలి. హల్లెలూయా. మన హృదయాన్ని విశాలపరచుకోవాలి. హృదయాన్ని విశాలపరచుకునే మనం ఏమవుతామని ఆజ్ఞలో పరిగెత్తగలుగుతాం. హల్లెలూయా. పరిగెత్తగలిగితే ఏమొస్తుంది చెప్పండి? శరీరం కలిగిన వారు పరిగెత్తినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఆయాసం వస్తుంది. ఇంకేమొస్తుంది? శరీరంలో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. మేము ప్రొవైడ్ చేసి ఆజ్ఞల్లో పరిగెత్తుతున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ అతిక్రమం క్షమింపబడతాయి. నీలో అంటే ఫ్యాట్ ఎట్లా కరిగిపోతుంది, నీలో ఉన్న పాపమంతా కరిగిపోతుంది. దేవుడు నీ ముందన్నీ ఏం చేస్తుంటాడు? నీ అతిక్రమాలన్నీ క్షమిస్తుంటాడు. చేసిన గత సంవత్సరం తరతరములున్న పాపములు, శాపములు, ఆయన మార్గములను పరిగెత్తిన నీ యొక్క అతిక్రమము, నీ యొక్క పాపములు కడగబడతాయి. ఒక పాట ఉంది కదా, అమ్మగారు అప్పుడప్పుడు వాడుతున్నారు, ప్రవహించుచున్నది శ్రీయేసు రక్తం, చుచున్నది శ్రీయేసు రక్తం, పాపములన్నీ కడుగుచున్నది, ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం, పాపములన్నీ కడుగుచున్నది. హల్లెలూయా. ప్రవహించుచున్నది ఏ రక్తమండి? గొర్రెపిల్లైన యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా. ప్రవహించాలంటే దేవుని రక్తం ఏం చేయాలి? పరిగెత్తాలి. హల్లెలూయా. క్రీస్తులో పరిగెత్తినప్పుడు నీ పాపములని యేసుక్రీస్తు వారి రక్తం చేత ఏమవుతాయండి? చెప్పండి, పాపములన్నీ కడగబడతాయి. నీ అతిక్రమములు, పాపములు కడగబడితే ఏమవుతావు? సువర్ణముగా మారుతావు. పరిశుద్ధుడిగా ఇచ్చబడతావు. ఎప్పుడైతే పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఇచ్చబడతావు, అప్పుడు ఏ జనాంగం పడతావు? క్రీస్తు జనాంగం పడతావు. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు పాదన్నాడు, ఏమన్నాడు చెప్పండి? నేను క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు ప్రకారము మీరు నన్ను పోలి యేసుక్రీస్తు జన్మ పెట్టండి. చెప్పండి, మరి యేసుక్రీస్తు వారు ఈ మఠరాజు వారు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఎక్కడికి ప్రవేశించారు చెప్పండి? యెరూషలేములో. జ్ఞాపకం చేసుకోండి, మఠరాజు వారు రోజు మట్టలు తీసుకొని మందిరంలో ఉన్న కొన్ని సంఘాలు ఏం చేస్తాయి? స్వాగతం పట్టేసి తిరిగి ఒక రౌండ్ వేసుకుంటారు, ప్రాంతం వేసుకుంటారు, మన మందిరంలో చాపాతం చేసుకుంటారు. నేటి తరంలో మన ప్రాంతంలో కూడా కొంచెం సంఘాలు చేసేవి ప్రభుత్వ ఆంక్షలను బట్టి అవి బయటికి రాలేదు. ఈ యొక్క రోజు చేయవలసి ఉన్నది. అంటే కొన్ని సంఘాలు చేస్తారు, ప్రభుత్వ ఆంక్షలను బట్టి పర్మిషన్ లేక బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే ఒకటే కారణం, కోవిడ్ అనే కారణంతో ఆపివేయడం జరిగింది. మరి యేసు
వారు యెరూషలేములో ప్రవేశించారు. ఎప్పుడు ప్రవేశింపని పశువు, ఎప్పుడు అవకాశం లేని పశువు గాడిదకి ఎక్కడ అవకాశం వచ్చింది చెప్పండి? చెప్పాలి, చెప్పండి, గట్టి చెప్పండి. యెరూషలేములో ప్రవేశించుట. హల్లెలూయా. గాడికి చూడండి, దేవుడు గాడిని ఎక్కడం వల్ల గాడికి విలువ వచ్చిందా లేదా? హల్లెలూయా. చెప్పండి, ఒక బాగానే బాగాలేదు ఏంటి? నీవు నేను కూడా యేసయ్య ఎత్తుకునే గాడులో ఏమవుతుందో అమ్మో పాపం ఇలా అంటున్నాడా? హల్లెలూయా. మరి మనకి విలువ లేదు, మనకి విలువ కావాలంటే ఏం చేయాలి చెప్పండి? If you want to enter the premises of Zion, if you want to enter the premises of heaven, we need to carry Jesus. హల్లెలూయా. మనం క్రీస్తును మోయాలి. హల్లెలూయా. క్రీస్తును మోయాలంటే గాడి చేసింది యేసు క్రీస్తుని ఎక్కించుకుంది కాబట్టి ఆ యొక్క మట్లాది వారు యెరూషలేములో ప్రవేశించబడింది. హల్లెలూయా. అదే మామూలుగా ఎక్కడ ఉంటుందా? ఏం చేస్తారు? మామూలుగా కొట్టి అలవాటు యెరూషలేములో ఇక పశువులు ఏమైనా కనిపిస్తుంది అలా ఇంకా దాన్ని చీల్చి కొట్టి పరిగెత్తిస్తారు. యేసు క్రీస్తు వాళ్ళ అంత భాగ్యం తెచ్చుకుంది. హల్లెలూయా. మన బైబిల్ గ్రంథంలో 2 చోట్ల రాయబడి ఉంది భారతదేశం. హల్లెలూయా. అంటే మనం కూడా ప్రజలమే. హల్లెలూయా. 2 చోట్ల బైబిల్లో 2 ప్లేసెస్లో అంటే 2 మార్లు భారతదేశం అంటే ఇండియా అనే పేరు రాయబడి ఉంది. హల్లెలూయా. హిందూ దేశం. చూడండి, ఈ దేశము దేవుడికి ఎంతో, ఈ దేశం మీద ఎంతో విషయాలు వచ్చినారు. ఎందరో చూడండి, ఆయన యొక్క శిష్యుడు తోమా యొక్క మన దేశానికి వచ్చినాడు. హల్లెలూయా. చూడండి, మరి వాళ్ళు రావడం వల్ల మన దేశానికి ఏం జరిగింది? మన దేశంలో రక్షణ వచ్చింది, మన దేశంలో మార్పు వచ్చింది. వీటన్నిటికన్నా వారు ఎవరు ధరించుకొని వచ్చినారు? ఎప్పటి దేశానికి క్రీస్తుని ధరించుకొని వచ్చినారు. హల్లెలూయా. వారి హృదయంలో ఎవరు తెలుసు? వారి హృదయంలో ఎవరు విశాలపరుచుకున్నారు? యేసుక్రీస్తు వారి వాక్యం ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి సమయాన్ని ఇచ్చినారు. యేసుక్రీస్తు వారి హృదయంలో పెట్టుకున్నందుకు వారు ఏం చేసినారంటే వారు దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ పరిగెత్తగలిగిన భారతదేశం అంతా. హల్లెలూయా. కొందరు దైవజనులు ప్రపంచవ్యాప్తంగా బిల్లీగ్రామం లాంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఏం చేసినారు? పరిగెత్తగలిగినారు. హల్లెలూయా. ఎందుకు నిమిత్తం చెప్పండి? ఎవరిని నిమిత్తం చెప్పండి? యేసుక్రీస్తు నిమిత్తం. హల్లెలూయా. వారి నిమిత్తము పరిచర్య చేసినారంటే దానికి కేవలం ఏముంది? వారు హృదయంలో చెప్పండి ఎవరు హత్తుకున్నారు? దేవుని వాక్యాన్ని, దేవుని హత్తుకున్న ప్రజలకు ఉన్నారు. హల్లెలూయా. మనం కూడా ఎవరిని హత్తుకోవాలి చెప్పండి? పరిగెత్తాలంటే ఏం చేయాలి చెప్పండి? మొదటిగా మన హృదయాన్ని బ్రాడ్ చేసుకోవాలి. మైండ్ బ్రాడ్ చేసుకోవడం కాదు కదా, థింక్ బ్రాడ్ కాదు. మన అభిప్రాయంలో నీ హృదయాన్ని బ్రాడ్ చేసుకో, నీ హృదయాన్ని విశాలపరచుకో. హృదయాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? ఈరోజు నుంచి చెప్పండి, విశాలపరచుకోవాలి. హల్లెలూయా. విశాలపరచుకోవాలి. విశాలపరచుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఆయన ఆజ్ఞలో మనం ఏం చేస్తాం? పరిగెత్తగలుగుతాము. వీ కెన్ రన్. రన్ ఫర్ జీసస్ అంటారు కదా, మార్చ్ ఫర్ జీసస్ అంటారు కదా. మరి రన్ ఫర్ జీసస్ అంటే నీ ఆత్మీయ జీవితంలో పరిగెత్తాలంటే నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? విశాలపరచుకోవాలి. హల్లెలూయా. ఎంతోమంది ఆశిస్తున్నారు ఈరోజు తమ హృదయాన్ని విశాలపరచుకోవడానికి. సాధ్యత. హల్లెలూయా. హల్లెలూయా. మన హృదయాన్ని విశాలపరచుకోవడమే కాదు, ఫిలిప్పీలో యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. హృదయాన్ని విశాలపరచుకోవడం వల్ల మనకు వచ్చేది ఏంటి? అసలు మనం ఏం పొందుకుంటామో యెషయా గ్రంథంలో రాయబడింది. 40వ అధ్యాయంలో 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సొక్కసిల్లగా నడిచిపోతారట. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం కదా. ఇఫ్ యు వెయిట్ ఫర్ జీసస్ అంటే దేవుడి కొరకు ఎదురు చూసే ప్రజల నుంచి దేవుడు ఏం చెప్తున్నాడు? వారు ఏమనుకుంటారట? విల్ గెట్ న్యూ స్ట్రెంగ్త్. నూతన నీకున్న బలం కన్నా, నీకున్న శక్తి కన్నా నూతన బలం ఇస్తాడంట దేవుడు. అనుకునే బలం
జయించగలిగిన హల్లెలూయా. దురాత్మలతో పోరాడగలిగిన శక్తి, లోకాన్ని ఎదిరించగలిగిన శక్తి, లోకంతో పోరాడగలిగిన శక్తి ఆ నూతన బలం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, బలం అంటే మనం తిని ఆరోగ్యంగా ఉండి మనం ఎంత వేగిపి అదిగా ఆబలంగా దేవుడు ఇచ్చేది, శరీర బలంగా దేవుడు ఇక్కడ తెలియదు. ఆత్మ ప్రకారంగా చూడండి, మన ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయంలో ఏం కావాలంట? వర్ధిల్లాలంట, నూతన బలం పొందుకోవాలి. ఇంకో మాట ఏమంటే, వారి పక్షి రాసుకొని రెక్కలు చాప పైకి వెళ్తున్నారు, అదే యొక్క పరిగెత్తులు సొమ్మసిల్లగా అక్షరక సోమసిపోవడం అంటే నూతన బలంతో ఏం పెట్టుకుంటుంది చెప్పండి. వీక్నెస్ అనేది ఉండదు. వీక్నెస్, దెర్ ఇస్ నో బోరింగ్. ఇంకేముండదు బోరింగ్ అంటే చెప్పండి. అలసిపోవడం, అయ్యో ఆదరణ, సమస్య వెళ్ళిపోవడం. ఎప్పుడు సమస్య వెళ్ళిపోతారు? 8 గంటలు చేసే పని డబుల్ డ్యూటీ పెట్టి పని చేస్తారు. సమస్య వెళ్ళిపోతారు శరీరంగా. ఆత్మరకంగా నీవు అందిన ఆత్మరకంగా నువ్వు నూతన బలం పొందుతున్నావంటే నీ సమస్యలు అలయక నడిచినట్లుతావు. హల్లెలూయా. దేవుడు యొక్క శక్తిని మనకి ఇస్తాడు. ఎవరిని ఆశ్రయించినప్పుడు, ఎవరి కోసం ఎదురు చూసినప్పుడు మనం ఈ బలాన్ని పొందుకుంటాం. ఎవరిని కోసం ఎదురు చూసినప్పుడు మనం ఈ యొక్క సమస్యలుగా ఉంటాము. ఎవరిని ఎదురు చూసినప్పుడు మనము పరిగెత్తగలుగుతాము. దేవుడే యెహోవా. హల్లెలూయా. దేవుని కోసం ఎదురు చూసే ప్రజల నుంచి దేవుడు చేసిన వాక్యం. హల్లెలూయా. మనం క్రీస్తు కొరకు ఎదురు చూసేవారు. అందరూ మందిరాలు ఈ ఆదివారాలు ఏం చేస్తుంటారు? ఈ శ్రమ దినాలు అంటే ఆదివారం కంపల్సరీ వస్తుంటారు. కొన్ని సంవత్సరాలు మన పేరు చెప్పకూడదు, కానీ వారి ఆదివారాలు శ్రమ దినాలు ఖచ్చితంగా పాటిస్తుంటారు. ఎందుకంటే ఈ శ్రమ దినాలు వస్తే దేవుడు మందిరానికి వస్తాడని చెప్పి గొప్ప ఆసక్తిగా చూస్తాడు. మందిరంలో కాదు, నీ హృదయంలో దేవుడు ఎప్పుడు వస్తాడు నీవు ఆహ్వానిస్తే. హల్లెలూయా. నీవు ఎదురు చూస్తే, if you give a time, if you wait for the God will be with us, and He is not only with us, He is going to give a new strength to us. హల్లెలూయా. ఆయనతో మనకు ఉండడమే కాకుండా ఆయన కోసం ఎదురు చూస్తే, ఆయన మన హృదయంలో పెట్టుకుంటే, ఆయన మనకి నూతన బలం ఇవ్వడమే కాకుండా మనకు సమస్యలు పోయి పడే సమస్యలు అవసరమే లేదు. ఇక్కడ సమస్యలు పోయి పడిపోవాల్సిన అవసరమే లేదు. నడవగలుగుతాం, అలయకూడగలుగుతాం, అలసగలుగుతాం. చూడండి కదా, పాట పాడుతారు, మూడో పాటకి ఏమొస్తుంది? అలసట వస్తుంది. అలసట వస్తుందా? మళ్ళా ఎస్ఐయా ఉంటే మళ్ళా బాగా వస్తుంది. హల్లెలూయా. ప్రతి వారం కలిసి మళ్ళీ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. మళ్ళా మనం పాటలు పాడినప్పుడు, మన పాటలు పాడినప్పుడు ధ్యానవంతులు వస్తాయంటే తెలుసా మీకు? మనం ఆరాధించినప్పుడు ఎవరు వస్తారో తెలుసా? దేవుని దూత వస్తుందట. దేవుని శక్తి నా మీద మన మీద వస్తుందట. మన పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆరాధించినప్పుడు. హల్లెలూయా. లోకము, ప్రపంచం, దేశంలో ఉన్న చీకటి శక్తులు కదలింపబడతాయట తెలుసా? అంటే మరి నిలవలేక, తట్టుకోలేక పారిపోతాయట దేవుని శక్తి మన మీదకి వచ్చినప్పుడు. హల్లెలూయా. మనం బతికే దేవుడు ఆరాధించినప్పుడు కొంత కళ్ళు చదివి చూస్తాం. కళ్ళు చదివి నీ కళ్ళు వస్తుంది, నీ సమస్యలు దేవుడి మీద పెట్టుకుంటాం. ఏం చేయాలి? ఆరాధించాలి. మీరు ఇచ్చిన సమయం దేవానికి ఆరాధిస్తుంటాం. మా సమస్యల నుంచి, మా ఇబ్బందుల నుంచి, మా ఇక్కడి నుంచి మమ్మల్ని విడిపించేవాళ్ళు మన దేవుడిని ఏం చేయాలి? స్తోత్రాలు చెప్పాలి. స్తుతులు స్తోత్రాలు భాషలు వచ్చిన వారి భాషలో వాడబడుతుండాలి. హల్లెలూయా. చూడండి, మన అంచనాలే దేవుడు మనకి లేదట. సమస్యలపై పరిస్థితి దేవుడు మనకు తీసుకురాడట. ఎవరి మీద ఆధారపడినప్పుడు? యెహోవా మీద. హల్లెలూయా. ఇంకొకటి మాట చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. ప్రతి వారి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనుట కాలమా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11. ఎందుకనగా నీవు ఇచ్చించుటకు కార్యసిద్ధి కలుగజేసుకున్నటకు తన దయా సంకల్పం నెరవేర్చని మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే.
మీరు ఎందుకనగా మీరు ఇచ్చేటకు మీకు కార్యసిద్ధి కలుగజేసుకున్నటకు తన దయా సంకల్పం చొప్పున నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేవాడు. మనలో కార్యసిద్ధి రావాలంటే చెప్పండి, ఎవరు కలుగజేస్తారు? మీలో కార్యసిద్ధి. కార్యం నీ కార్యం నా కార్యం, నీ కార్యం నా కార్యం నెరవేర్చాలి. మన జీవితంలో దేవుడి కార్యం నెరవేర్చబడాలంటే ఎవరు అవుతుంది? అది ఎవరు చెప్పున? దేవుని యొక్క కనికరం చెప్పున, దేవుని యొక్క దయా సంకల్పం చెప్పున నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. చూడండి, ఎవరి దయాదాక్షిణ్యం కాదండి, ఏ దైవజనుడి దయాదాక్షిణ్యం కాదండి, ఏ యొక్క సేవకుడు, ఏ యొక్క విశ్వాసి, ఏ యొక్క ప్రార్థన పరుల యొక్క దయాదాక్షిణ్యం కాదండి. యేసుక్రీస్తు యొక్క దయాదాక్షిణ్యం చొప్పున నీకేం దొరుకుతుంది? కార్యసిద్ధి. నీ గృహంలో కార్యం నెరవేర్చబడుతుంది. కార్యసిద్ధి అంటే మనం పని అనుకుంటా, ఆ పని జరిగేంత శక్తి, కార్యశక్తి. అంటే చాతగాని వాళ్ళు కూడా లేచి ఏం చేస్తారు? మొక్కలు ప్రార్థన చేయాలని ఉంటుంది. చూడండి, 60 బయట వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేసేటప్పుడు మన మందిరంలో ఉంటారు, ఏం చేస్తారు? చేయాలని కూర్చుంటారు. వాళ్ళ పరిస్థితి అట్లాంటి. మరి ప్రార్థన చేసుకుంటారు, చేయాలని కూర్చొని ప్రార్థన చేసుకున్నా లేదా కొద్దిసేపు ఏం చేస్తారు? మోకాలు వేసి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. చూడండి, కార్యసిద్ధి అంటారు దీన్ని. కార్యసిద్ధి అంటే హృదయంలో నుంచి వస్తుంది. ఆ హృదయంలో నుంచి తీసుకొచ్చేది ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఆ కార్యసిద్ధి ఎవరి దయ చూపుతుంది? మీ దయ కాదు, ఎవరి దయ కాదని దేవుని దయ. హల్లెలూయా. దేవుని దయ మన జీవితంలో కలుగుతుంది. కాబట్టి కార్యసిద్ధి కలిగేవాడు దేవుడే. కార్యాన్ని మన జీవితంలో నెరవేర్చేవాడు దేవుడే. మన జీవితంలో ఆయన కార్యం నెరవేర్చబడాలంటే ఆయన కొరకు ఎదురు చూడాలి. ఎందుకనగా మీరు ఇచ్చేంచుటకు కార్యసిద్ధిని కలుగజేసుకున్నటకు తన దయా సంకల్పం చొప్పున నెరవేర్చుటకై మీరు కార్యసిద్ధి కలిగేవాడు. ఆయన దయ చొప్పున, ఆయన క్రియ చొప్పున మన జీవితంలో ప్రణాళికను నెరవేర్చడానికి మనలో, అంటే ఒక మాట చెప్పాలంటే మనం ప్రార్థన చేసుకుందాం అనుకుంటాం. ఈరోజు ఉదయం వేసి ప్రార్థన చేసుకుంటాం అనుకుంటాం, మర్చిపోతాం, గుడికి వెళ్ళిపోతాం. సాయంత్రం దాకా ఇంటికి వస్తాము, తిని పడుకుందాం అనుకుంటాం. తినే టైంకి దేవుడు ఏం గుర్తు చేస్తాడంటే ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకొని అర్థం చేస్తుంటాడు. హల్లెలూయా. ఇంకేం చేస్తాడు దేవుడు? మన తప్పు ఈరోజు చేసినావు, పాపం క్షమాపణ దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు. ఆ పాపాన్ని గుర్తు చేస్తుంటాడు. మన నోటిగా మన అతిక్రమం మాట తీర్చడం కానీ ఎవరైనా మన అన్నామనుకోండి, అది దేవుడు సాయంత్రం గుర్తు చేస్తుంటాడు. అంటే ఆ సమయంలో నీ జీవితంలో దేవుడు దయచేస్తున్నాడు. నువ్వు ఒప్పుకో. ఎవరితో అనమాట, ఎవరిని దూషించినా, నీ చూపు చెడిగా, నీ మాట చెడిగా, నీ ప్రవర్తన చెడిగా దేవుని సమూహంలో చేయాలని ప్రార్థన చేసుకోవాలి. విగ్రహంలో ప్రార్థన చేసుకోవాలి. నీకు జ్ఞాపకం చేసేది దేవుడు. ఉపవాసం ప్రార్థన చేసుకోమని చెప్పేది దేవుడు. జ్ఞాపకం చేసేది దేవుడు. సరైన వయసు వచ్చింది, వివాహానికి సిద్ధపరిచేది దేవుడు. సరైన సమయం వచ్చింది, బాప్టిజానికి సిద్ధపరిచేది, బాప్టిజం తీసుకోమని ప్రేరేపించేది కూడా యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. చూడండి, ఈ కార్యసిద్ధి ఎవరు చేస్తారు చెప్పండి? చెప్పడం మట్టుకే సేవకులు, చెప్పడం మట్టుకే తల్లిదండ్రులు చెప్తారు. బాప్టిజం తీసుకోవడానికి ఇష్టం తల్లిదండ్రులు చెప్తారు, సేవకులు చెప్తారు, జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మరి ఆ కార్యసిద్ధి కలిగేవారు అనండి దేవుడే. హల్లెలూయా. ఆ కార్యసిద్ధి కొరకు సిద్ధపాటు ఎదురు చూస్తూ ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తులకు సంపూర్ణంగా ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. అందు నిమిత్తము నాలో బలంగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పాల్గొనవచ్చు ప్రయాసపడుతున్నాను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు విశ్వాసులకు తెలియజేస్తున్న మాటలంటే హల్లెలూయా. పరిశుద్ధులలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధులకు తెలియజేస్తున్నాడు. ఎవరు? పౌలు తన సహోదరుడైన తిమోతికి తెలియజేస్తున్న మాటలు. ఏమో తెలియజేస్తున్నాడు? ఆయనలో ఏముందంట? నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను
పోరాడు ప్రయాసపడుతున్నారు. ఏ క్రియాశక్తి ఉన్నదన్నా చెప్పండి, దేవుని క్రియాశక్తి నాలో ఉన్నట్టున్నాడు. హల్లెలూయా. నాలో బలం కలగడానికి, నా కార్యసిద్ధి కలగజేయడానికి, నా కార్యం బలముగా జరిగించడానికి, నాలో బలము శక్తి ఎవరికి వస్తుంది? ఏంటంటే పోరాడడానికి. ఈ బలము నూతన బలం ఎందుకుంది? పోరాడడానికి, ప్రయాసపడడానికి నూతన బలం అనేక సమస్యలుగా నడిచినట్టు, మరి అనేక సమస్యలుగా నడిచి వెళ్ళడానికి, పోరాడడానికి దేవుడిని నూతన బలాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. నూతన బలం ఎందుకు వస్తుంది చెప్పండి? ఆయన కార్యసిద్ధిని, ఆయన కార్యసిద్ధిని, ఆయన యొక్క శక్తిని నువ్వు పొందుకునేది ఎందుకంటే నీ జీవితంలో నువ్వు పోరాడడానికి, ప్రయాసపడడానికి. హల్లెలూయా. సొంత జీవితంలో మనం ఉద్యోగం చేసుకుంటాం, పనులు చేసుకుంటాం, మన పిల్లలు పెంచుకుంటాం, చదివించుకుంటాం, సంపాదన ఎన్నో చేస్తుంటాం. మరి దేవుని యొక్క కార్యసిద్ధి చేయడానికి నీ హృదయం ఎందుకు కలుగుతుంది? దేవుని యొక్క చూడండి, కూడికి ఒక ప్రార్థన కూడికి ఉందంటే చూడండి, నాకు తెలియదు సీఎం పిఎంఐ అపాయింట్మెంట్ ఇస్తారు కానీ మన సందర్శకులు మాకు అపాయింట్మెంట్ ఇచ్చేది అసలు లేదు. ఎందుకు? మాకు మా సీరియల్ ఇంపార్టెంట్, మాకు మా భోజనాలు ఇంపార్టెంట్, మాకు మా యొక్క కుటుంబం వరకు ఇంపార్టెంట్ అనుకుంటారు. మేము ఆ సిస్టర్ ఇంట్లోనే ప్రార్థన అయితేనే వెళ్తాం, ఇంకెవరి ఇంట్లో వెళ్తాము. ఇలాంటి సిద్ధాంతాలు మార్చుకోండి. ఎవరింట్లో ప్రార్థన పెట్టినా, ఎవరి గృహంలో ప్రార్థన పెట్టినా, నీకు సమాచారం అందిందంటే, నీకు సమాచారం తెలియజేయబడిందంటే, ఏ రకంగా అయినా కనీసం ఎన్ని టైం అయినా అక్కడ చేయాలి. అప్పటికి మిగిలిన సమయాన్ని దేవుడి సన్నిధిలో గడపాలి. హల్లెలూయా. ప్రార్థనలో గడపాలి. అంటే అవకాశం దేవుడు మీకు కల్పిస్తున్నప్పుడు సొంతకు ఏం చేస్తున్నాం? దేవుడు వారంలో ఎప్పుడో ఒకసారి, అసలు ఇప్పుడు ప్రార్థనలు పెట్టుకునే వారు తగ్గిపోయారు. వారంలో ఎప్పుడో ఒకసారి, మరి ఆ వారంలో నెలలో ఎప్పుడో ఒకసారి వచ్చే ఒక ప్రార్థనలు, గృహ ప్రార్థనలు, గృహ కూడికలు మరి ఎందుకు రాలేకపోతుంది? సంఘము అంటే సంఘంలో ఏం లేదు చెప్పండి. ఒక్కటి అప్పుడు గట్టి అప్పుడు ఏం లేదు సంఘంలో క్రియా అనేది కావాల్సిందండి. దేవుడి పై లేదు, పాస్టర్ పై లేదు. పాస్టర్ పై ఉంటే వస్తారు. అసలు పాస్టర్ పై ఉండాలి కదా, ఎవరి పై లేదు? దేవుడి పై ఉండాలి. ఇప్పుడంటే కోవిడ్ ఉంది కాబట్టి అదొక ఛాన్స్ మీకు జరిగింది కరెక్టే. అంతకుముందే మన ఏం లేదు, భయం లేదండి. జనాల్లో ఏం లేదు. మా మమ్మీ అడుగుతుందని చెప్పి నేను చచ్చిపోతున్నా ఈరోజు నేనే దొరికిన కూడా అనుకుంటారు పిల్లలు. చెప్పండి, మీ తల్లిదండ్రులకు భయపడి మీరు మందిరానికి వస్తున్నారా? మీ భర్తలకు భయపడి మీరు మందిరానికి వస్తున్నారా? పురుషులైన వారు భార్యలకు భయపడి మీరు మందిరానికి వస్తున్నారా? ఆదివారం మందిరాల్లో మీకు ఒక ఆచరణ ప్రకారంగా వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు మందిరానికి? దేవుని ఆరాధించడం, దేని వైపక్షణకు నీవు దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. భయము భక్తి కలిగిన జీవితంలో మనం ముందుకు కొనసాగింపబడాలి. అప్పుడు నీలో కార్యసిద్ధి అనేది జరుగుతుంది. నీలో భయం లేదు, నువ్వు ఎప్పుడు దేవుడిని ఎదురు చూస్తావు. ఎప్పుడు నీకు భయం లేదు, దేవుడిని హృదయంలోకి ఎలా వస్తాడు? దేవుడికి నువ్వు భయపడింది, దేవుడికి నువ్వు దేవుడి మీద ఆధారపడింది, దేవుడికి ఎవరు ఎదురు చూస్తారని దేవుడి వరకు ఎవరు భయపడతారో వాళ్ళే ఎదురు చూస్తుంటారు. పిల్లలు తల్లిదండ్రులు చూసి చిన్న పిల్లలు మిస్టేక్ చేసింది అనుకోండి, మీ డాడీ చూస్తారో చెప్తా అంటారా? మరి ఆ పిల్లలు దేనికోసం వెయిట్ చేస్తారు? భోజనం కోసం వెయిట్ చేస్తారు. దేని నుంచి వెయిట్ చేస్తారు? మా డాడీ మా మమ్మీ చెప్తారు అని చెప్పి ఏం చేస్తారు? ఆ దూరం కాలం ఆ మంచం పక్కన ఎక్కడ దాక్కొని ఉంటారు. మా మమ్మీ వాళ్ళ డాడీ కాదు ఏం చేస్తారు? దాక్కొని ఉంటారు. ఎవరి భయం ఉంటుంది వాళ్ళకి? నా తండ్రి భయం ఉంటుంది. మరి నువ్వు దేవుడి భయం ఎందుకు విడిచిపెడుతున్నావు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీ జీవితంలో కార్యం కాలేదంటే నీలో ఏం లేదు చెప్పండి. నీ సమయం నువ్వు దేవుడికి చెప్పావు. వచ్చినాము మందిరం, ఆమె ముగింపు ప్రార్థన అయ్యేంత వరకు మందిరంలోనే ఉండాలి. ఎమర్జెన్సీ పని పడ్డదంటే, ఎమర్జెన్సీ పోనంటే మరణము ఆపద ఇట్లాంటి పని పడ్డాయంటే వెళ్ళిపోవచ్చు, తప్పలేదు. అంతకు మించింది అయితే కాదు కదా. మించిన దేవుడు వాక్యం మీద మించింది ఏమైనా ఉండదా? మరి ఎందుకు మన దేవుడి పూడికలకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేము? చూడండి, ఒక ప్రణాళిక చేసుకుందాం. హల్లెలూయా. ఒక్కసారి చేద్దండి. నేను ఇక నుంచి దేవుని
కూటములు ఎక్కడ జరిగిన దేవుని యొక్క కార్యశుద్ధితో వస్తాను. హల్లెలూయా. నాగాన్ని ప్రార్థన చేసింది ఎవరి కార్యశుద్ధి కోసం? దేవుని యొక్క కార్యశుద్ధి కోసం. హల్లెలూయా. ఆడని ప్రయత్నం చేయండి. అయ్యో వంట ఉంటుందంటే 5:30కి వంట వండేసి 5:30 నుంచి 6:30 వరకు ఫ్రీ అయిన 7 గంటల కల్లా మీరు రెడీ చేసుకొని మీరు బయటకు వచ్చేసేయండి. వచ్చిన పిల్లలు కానీ మీ ఇంట్లో భర్తలు కానీ ఫోన్ చేస్తారు. మళ్ళీ 9:30 కల్లా మీరు ఇంట్లో ఉండేటట్టు నేను టైమ్స్ ఎక్కడ మెసేజ్ అయితే అదే టైం సిస్టమేటిక్గా ఇంతకు ముందుగా కాకుండా ఇప్పుడు టైం ఏ టైం అయితే ఆ టైంకి ముగించడం జరుగుతుంది. మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. మన సమయాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? సద్వినియోగం ప్రాముఖ్యం చేసిన వాళ్ళు ఒకరైనా వస్తారు. హల్లెలూయా. చూడండి, మనకి సమయం లేదు, అడ్రస్ లేదు, నా నంబర్ ఉంది కదా, నాకు ఫోన్ చేయాలి. నా నంబర్ లేదు, నేను మరి అమ్మగారి నంబర్ లేదు, నా నంబర్ లేదు, నేను వాళ్ళు ఫోన్ మీకు క్యాలెండర్ లేని వాళ్ళు ఉంటే చేయండి. ఉన్నాయి కదా, దాని మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఫోన్ చేయండి. నంబర్ తీసుకొని క్యాలెండర్లో ఫోన్ చేసి రాని వచ్చి దేవుడి సన్నిధిలో ఆయన కాకి ఆయన సన్నిధిలో ఏం పొందుకోవాలి? సంఘంలో మన ముందు ఇతరులకి ఏమంటారు చెప్పండి? బలాన్ని ఇవ్వగలుగుతారు. హల్లెలూయా. మనం చేంజ్ చేయడం అవసరం లేదు. వారితో ఉండి పాటలు పాడి స్నేహితుల గురించి ప్రార్థనలో ఉంటాయి. వారు ఏమవుతారు? సంతోషించగలుగుతారు. మందిరంలో ఉన్న సంతోషం, మందిరంలో ఉన్న సావాసం, స్నేహితులతో ఉండే సావాసం, దేవుడితో ఉండే సావాసం, ఆత్మ సంబంధమైన బ్రదర్స్, ఆత్మ సంబంధమైన సిస్టర్తో ఉండే సావాసం అనేది మన జీవితంలో ఉండాలంటే మనం ఏం చేయాలను? పరిగెత్తే వారిగా ఉండాలి, నడిచే వారిగా కాదు. హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి? పరిగెత్తే వారిగా ఉండాలి. ఎంతమంది పరిగెత్తాలని ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి? హల్లెలూయా. అని చూడండి, మన మంది 60 సంవత్సరాలు దాటిపోయి ఆనందంగా చేస్తున్నారు. ఏమున్నారు? అలా ఉదయంలో ఏముంది? పరిగెత్తాలని పడుతుంది. ఎవరు వస్తుందో ఏముంది? టైం వస్తే నిద్రపోవాలి. ఏముంది? నిద్ర విషయాన్ని వెలుగు కలిగించండి. చూడండి, మనకి ఇక్కడ 119 కీర్తనలో 33-34 ఒకసారి తీసుకుంటే మనం యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని కైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంలో నేను దాని ప్రకారము నడుచుకుంటున్నాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు వాక్యం వేసినట్టు నీ కట్టడలను అనుసరించడం నాకు దేవా, నీ కట్టడలు ఏముంది? నీ నియమాలు ఏమైంది? నీ యొక్క వాక్యం ఏమైంది? నాకు నేర్పు దేవా అని అడగాలి. హల్లెలూయా. దేవా నేర్పించు దేవా. చెప్పండి, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని వాక్యం నేర్చుకోవడానికి? హల్లెలూయా. నేర్పు దేవా అని అడగాలంట. రెండో మాట ఏమో చూడండి, అప్పుడు నేను కడమట్టుకు వాటిని, కడమట్టు అంటే చెప్పండి, చివరి వరకు నేను వాటిని కైకొందును. హల్లెలూయా. మొదటి వరకు కాదని చివరి వరకు దేవుని వాక్యం కైకొనాలంట. చివరి వరకు దేవుని ఆజ్ఞలు కైకొనాలంట. అంటే యాత్ర ఈ లోకంలో శరీరం ఉన్నంత వరకు మన ప్రయాసం, శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మనం ఏం చేయాలి? పోరాడుతూనే ఉండాలి. సమస్యలు మర్చిపోవడం ఇవి మన శరీరంలో రాదు. ఏం రాదు? చదువుకోవడం, కూరుకోవడం, ఇంకేం వస్తాయి చెప్పండి శరీరంలో? చెప్పండి, ఇంకేం వస్తాయి చెప్పండి? అలసట. ఇంకేం వస్తాయి చెప్పండి? చెప్పాలి, నేనే చెప్పాలి. గట్టి గర్వం వస్తుంది. బ్రదర్ టైంకి రావాలంటే ఒకసారి, రెండోసారికి బ్రదర్ ఇప్పుడు నన్నే చెప్తాను, నేనే చెప్తాను. చెప్పండి, ఏమొస్తుంది? గర్వం వస్తుంది. వీటన్నీ ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టి ప్రయాసపడుతూ ముందుకు కొనసాగాలి. నేర్పు దేవా నీ ఆజ్ఞలను, కడమట్టుకు నేను కైకొందును. చివరి వరకు నా హృదయం, నా శరీరంలో ప్రాణమున్నంత వరకు నీ వాక్యాన్ని వింటాను, నీ ఉపదేశాన్ని నా హృదయంలో నాటుకుంటాను దేవా. పోరాటాలు దేవా అని మీరు నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడైతే నేను నిర్ణయం తీసుకుంటారో, ఆత్మ ప్రకారంగా మీరు వర్ధిల్లుతూ ఉంటారో, శరీర ప్రకారంగా మీ ఆత్మ
మనం ఎప్పుడు ఏం చేస్తుంది, దేవుడు ఆత్మ ఏం చేస్తుందంటే పురికొల్పుతుందంట. హల్లెలూయా. పురికొల్పడం అంటే ఏం చెప్పండి, చెప్పాలి. పురికొల్పడం, హెచ్చరించడం, ఇంకా పురికొల్పడం అంటే ఎవరైనా ప్రయత్నం చేస్తారనుకోండి, ఆ ప్రయత్నానికి మార్గం సహాయం చేయడం. ఇంకో మార్గం ఎప్పుడు అంటే, బ్రదర్ నిచ్చిన ఎక్కుతున్నాడు అనుకోండి, ఇంకో బ్రదర్ వచ్చి నిచ్చిన పట్టుకొని ఎక్కడ సరే ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడం, పురికొల్పడం. ఇది ఎవరు చేస్తారు చెప్పనా, దేవుని ఆత్మ చేస్తారు. హల్లెలూయా. దేవుడు చేస్తారు. ఒక పాట పాడుతున్నారనుకో, ఆ బ్రదర్కి రాగం లేదనుకో, బ్రదర్ ఈ పాట కాదు, ఈ పాట నేర్చుకోవడం సులువుగా ఉంటుంది, మీరు పాడగలరు. ఈ రాగం రాగలేదు, ఇది నేర్చుకోవాలి. ఏం చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ముందు బ్రదర్ మీకు వస్తుంది పాట, నువ్వు వాపి ఏం చేస్తారు, ఈ వాడు పక్కన ఆపిస్తారు. ఏమవుతుంది, దీనివల్ల డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. హృదయం ఏమొస్తుంది చెప్పండి, నువ్వు చేసుకొని ప్రయత్నం చేయాలి, నేర్చుకోవాలి. ఎవరికి పుట్టగానే పాటలు రావు కదా, పుట్టగానే ప్రార్థన రావు కదా, పుట్టగానే వాక్యం చదవడం వస్తుందా, ఎవరికి రాదండి, నేర్చుకుంటేనే వస్తుంది. అది మందిరంలో నేర్చుకుంటూ పాటలు పాడడం వాళ్ళకి ఏమొస్తుంది, పాటలు పాడడం వస్తుంది. హల్లెలూయా. వాక్యం చదవడం వస్తుంది. చూడండి, మనం ఎప్పుడైతే శ్రద్ధపడి దేవుని యొక్క ఆజ్ఞలు కడబట్టు ఏం చేయాలన్నా వాటి గైకొనాలంటే ఆయన ధర్మశాస్త్రం అనుసరించుకున్నకు బుద్ధి దయచేవు, అప్పుడు నా పూర్ణ హృదయంతో లేదు కానీ దాని ప్రకారం నడుచుకోలేదు. హల్లెలూయా. చూడండి, దేవుని మన హృదయపూర్వకంగా ఏం చేయాలని చెప్పండి, దేని ప్రకారంగా నడుచుకోవాలి, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా మనం హృదయపూర్వకంగా నడుచుకోవాలంట. హల్లెలూయా. హృదయపూర్వకంగా నడుచుకోవాలని దేవుని వాక్యం నీకు నాకు బుద్ధి చెప్తుంది. హల్లెలూయా. వాడికి బుద్ధి చెప్పండి, వాడు ఏమంటే తల్లిదండ్రులు నీకైనా నాకైనా బుద్ధి చెప్పేది దేవుడి. హల్లెలూయా. దేవుని వాక్యం బుద్ధి చెప్తుంది, బోధిస్తుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, నిరీక్షణ కలుగజేస్తుంది, విశ్వాసాన్ని ఇస్తుంది, పోరాడగలిగిన శక్తిని ఇస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. దేవుని వాక్యంలో మన హృదయాన్ని అందుకుంటే ఏమొస్తుంది, బలం వస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం వల్ల మనకి లాభం ఉందా, నష్టం ఉందా, లాభంగా ఉందండి. హల్లెలూయా. దేవుని లాభం అంటే చూడండి, లాభం వస్తే ఏం చేస్తారు చెప్పండి. మీ ఇంట్లో ఏదైనా బిజినెస్ పెట్టినారనుకోండి, భార్య భర్తలు ఇద్దరు కలిసి బిజినెస్ పెట్టినారనుకోండి, ప్రాఫిట్ వస్తే ఎవరు వచ్చిందని చెప్తారు చెప్పండి. సంతోషంగా లాస్ వస్తే నీ వల్ల వచ్చింది. ఒకరి మీద ఒకరు ఏం చేసుకుంటారు, నిందలు వేసుకుంటారు. నీకు ప్రాఫిట్ రావాలన్నా నష్టపోవడం అయితే దేవుడికి ఇష్టం లేదు. నీవు బలపడాలని, నీవు ప్రాఫిట్ రావాలంటే నీ జీవితంలో సక్సెస్ రావడానికి, నీ జీవితంలో బలమైనగా మార్చబడడానికి దేవుడు మీ వెనువైపు ఉంటాడు. హల్లెలూయా. ఆయన ధర్మశాస్త్రమును పాటించేలా, ఆయన ఆజ్ఞలు నువ్వు హృదయపూర్వకంగా నడుచుకుని నీవు జీవింపబడతావు. నీవు భూమి గ్రంథంలో వరకు ఈ భూమిలో స్థిరపరచబడతావు కదా. హల్లెలూయా. భూమిలో ఏమవుతామంట, స్థిరపరచబడతాము, ఆనందింపబడతాము, అంటే దీవింపబడతామని కూడా ఉంది. మరి ఇదే వాక్యం చొక్కగా రాయబడింది. కీర్తన గ్రంథము 25వ అధ్యాయంలో 45 వచనాల్లో చూడండి. 25వ అధ్యాయం. యెహోవా నీ మార్గమును నాకు తెలియజేయము, నీ త్రోవ నాకు తేటపరచుము, నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్తమైన దేవుడు. హల్లెలూయా. ఆయన మార్గాన్ని మనకి ఏం చేయాలి చెప్పండి, దేవుడు అడగాలి. నీకు ఆస్తంగా నీ మార్గం నాకు తెలియజేయవా, నీ త్రోవ నాకు తేటపరచుకునేవా, నన్ను నీ సత్యం అనుసరింపజేసి ఉపదేశం చేయము. హల్లెలూయా. ఈ సత్యాన్ని తెలియజేయవా, నీ యొక్క రక్షణ నా రక్షణకర్త దేవా, నా తండ్రి అయిన దేవా, కుమారుడైన దేవా, పరిశుద్ధాత్మ దేవా ప్రార్థన చేస్తుంటారు కదా. రక్షణకర్త అయిన దేవా, మమ్మల్ని సంరక్షించువాడా, మా బోధకుడా, మా విమోచకుడా ప్రార్థన చేస్తుంటాం కదా. మా ఉపదేశం కూడా ప్రార్థన చేస్తున్నాం కదా. మనం ఉచ్చరింపి నోటితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనకి రక్షణ
రక్షిస్తాడు, సంరక్షిస్తాడు. హల్లెలూయా. ఆయన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. మనం ఆయన మార్గంలో వెళ్తే మన మార్గం సరళము. మన సొంత ఆలోచన, సొంత మార్గంలో మనం వెళ్తున్నాము, పడిపోతాం. సొంత జ్ఞానంలో ఏముంది? స్వార్థం వస్తుంది. అదే దేవుడు మార్గంలో స్వార్థం లేవాడేస్తుంది. ఆయన మార్గంలో మనం వెళ్తే పడిపోం. ఆయన మార్గం ఇరుకైన మార్గమే. యేసుక్రీస్తు మార్గం విశాల మార్గమా? లేదండి, ఇరుకైన మార్గమే. మన ఇరుకైన మార్గంలో నువ్వు సరి చేసుకుంటూ, నువ్వు సరి చేసుకుంటూ క్రీస్తుని పునాది మీద, క్రీస్తుని బండి మీద నిల్చొని సరిగ్గా వెళ్తున్నాను అనుకోండి. ఇరుకైన మార్గం క్రీస్తు మార్గం. లోకం విశాలమైన, క్రీస్తు మార్గం విశాలమైన. చెప్పాలి, లోకము విశాలమైంది. చెప్పండి, విశాలమైన కదా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రోడ్ పెద్దది ఉంటుందా? ఇప్పుడు రోడ్ పెద్దది ఉంటుందా? ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటుందా? ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా. మనం రోడ్డు వెళ్తే సేఫ్గా ఉంటాం. ఆ రోడ్ తప్పు వెళ్తే ఏముంటుంది? బండి పోతా ఉంటుంది. లోకం కూడా అంతే. లోకం తగ్గు వెళ్ళామా పోతా పడిపోతాం. సరైన మార్గంలో, దేవుని మార్గంలో. రోడ్డు చిన్నగా అంటే రోడ్డు చిన్నగానే ఉంటుంది, పెద్ద రోడ్డు అనుకుంటామో అంతే ఉంటుంది. ఏ రోడ్డు ఎంత వేయాలో అంతే ఉంటుంది. దేవుడి మార్గం కూడా అంతే. పెరుగుగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి ఆ బరువుగా ఉన్నది అల్కగా కావాలి, తేలిక కావాలంటే ఎవరు మోయాలి? యేసయ్యను మోయాలి. చెప్పాను కదా, శరీరంలో ప్రవేశించటకు యేసుక్రీస్తు వారిని మోసిన గాది ఎలా అయితే మోయలేదో, నీవు క్రీస్తుని మోసినట్లయితే, క్రీస్తు అనే కార్యాన్ని ఆయన శిలువను మోసినట్లయితే ఆయన కార్యం సులువుగాను తీరికగాను ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కార్యాలను మోయగలిగితే అప్పుడు మన కార్యం ఎలా ఉంటుంది? నా సొంత కార్యాలను బాగుంటుంది. క్రీస్తు అనే కార్యం మోయడానికి ప్రయత్నం చేసినామనుకోండి, ఆ కార్యం ఎలా ఉంటుంది? అది అతీతంగా ఉంటుంది. హల్లెలూయా. ఇంకొక మాట చూసుకుందాం. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథంలో రాయబడి 3వ అధ్యాయం. మరి ఇక్కడ భక్తులు మాట్లాడుతుంటాడు దేవుని అడగడం విషయంలో. మాట్లాడుతారు 3వ అధ్యాయంలో 9వ వచనం, 10వ వచనం. ఇంత గొప్పదైనా నీ జనులకు న్యాయం తీర్చగలవాడు కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ యందు న్యాయం తీర్చినట్లు నీ దాసుడు నాకు వివేకం గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలము ఆయన. చూడండి, మనం చేసే ప్రార్థనలో అనుకూలమైన ప్రార్థనలు ఉండాలి. అంటే అంగీకరింపబడింది. యువర్ ప్రేయర్ మస్ట్ బి an eligible prayer. అంటే అంగీకరింపబడిన ప్రార్థన ఉండాలి. ఇప్పుడు గొప్ప సైన్యం ఉన్నది, గొప్ప జనులు ఉన్నారు. సొలొమోను ఏమడిగాడు? దేవుని మంచి ఏంటి, చెడు ఏంటి గుర్తించగలిగిన హృదయాన్ని, వివేకాన్ని నాకు దయచేయవా. హల్లెలూయా. అది అంగీకరింపబడింది. మనం ఏమన్నాలి? అప్పులు కట్టుకునే స్తోమత ఇవ్వాలి, కానీ అప్పులు పోవాలి, అప్పులు మాఫీ అయిపోవాలని మాఫీ అయిపోవాలి. వింటున్నారా? రెండు వాళ్ళు అడగదు అంటే అడగకుండా ఉంటారు. రెండు కట్టుకోగల స్తోమత నాకు. హల్లెలూయా. ఇది మనం అడగాలి. ఆంధ్రదేశం చేస్తున్నాం. మనం ఎంతమంది అప్పున్నామో ముందు వారికి తెలియని తర్వాత దేవుడు కల్పించాలి. వాళ్ళ దగ్గర దేవుడికి వెళ్తున్నది న్యాయమా? వింటున్నారా? అప్పులు అప్పులంటే నాదేం తీసుకుని నాదేమైతే ఎవరు అప్పులు తీసుకోలేదండి చెప్తున్నారు. బయట అక్కడ అప్పులు చేస్తున్నారు కదా, ముందు వారికి క్షమించండి. పరలోక రాజ్యాన్ని మనం అందరం అనుకుంటాం. ఎవరికి నీవు నేను ఉన్నస్తులుగా అనుకుంటావు, ఎవరికి ఎవరికి చెల్లించవస్తున్నావు, ఎవరి ధర్మం చూపుల వారికి ఏం చేయాలి చెప్పండి? చెల్లించాలి. లోకంలో జీవిస్తున్నావు అనే బాధ్యత ఏంటి? మంచి చెడ్డ అనేది నీకు ఎదురునే కనిపిస్తుంది. నువ్వే మంచి చేయాలనుకుంటున్నావు, ఏ మంచి నీలో ఉండాలి, ఏ చెడుని విసర్జించాలనుకుంటున్నావు. క్రీస్తు ప్రేమ బట్టి మనం చెల్లించవలసిన దేవుడిని కనిపిస్తున్నామంటే ఎవరు తీసుకొచ్చి ఎవరికో కట్టాల్సిన తీసుకొచ్చి దేవుడు తీసుకుంటే దేవుడిని అంగీకరిస్తావా? చెప్పండి. ఇప్పుడు నేను డబ్బు
హల్లెలూయా. ఎవరికి మనం ఎలా ఉండకూడదు? యవనస్తులుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఇంకొక మాట వస్తుంది, లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, చాలు ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడు చెప్పంటే, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి. యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి, జన్మించడానికి, మరణించడానికి, శిలువ వేయబడడానికి, మరణించడం వల్ల పునరుద్ధారం కావడం అంతా ఏమైంది? లేఖనము నెరవేర్చబడటము. లేఖనం అంటే చెప్పండి, ఆల్రెడీ రాయబడింది, అది నెరవేర్చబడింది. ద ప్రాఫెసీ విచ్ వాస్ గివెన్ బై గాడ్, ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఆన్ జీసస్. అంటే ఇంతకుముందు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ప్రవచనాలన్నీ మీకు ఒక శిశువు పుడతాడు చెప్పాడు లేదా దేవుడు, ఈ పాప భారము తప్పిస్తానని దేవుడు చెప్పాడు. ఆ లేఖనము నెరవేర్చుటకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినారు. హల్లెలూయా. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనసును తెరిచినారు. క్రీస్తు మృతుల్లో నుంచి లేచినడానికి కారణమేమి? లేఖనం నెరవేర్చబడటమే. హల్లెలూయా. లేఖనం నెరవేర్చడానికి వచ్చినాడు దేవుడు యేసుక్రీస్తు. మరి మీరెందుకు ఈ లోకంలోకి వచ్చినారు? నేను ఈ లోకంలోకి వచ్చినాను. మనకు కూడా ఒక లేఖనం ఉంది, మనకు కూడా ఒక ప్రణాళిక ఉంది. మన జీవితాన్ని కూడా దేవుని లోకానికి పంపిస్తాడంటే నీకు నాకు అందరికీ కూడా ఒక ప్రణాళిక ఉన్నది. మన జీవితంలో మన దేవుని ప్రణాళిక మన ముందు క్రీస్తుని ముందు పెట్టుకుంటూ ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ పోరాడుతూ కదా. అలాగే ఓడిపోయే వారిగా ఉండవద్దు, సమస్యపోయే వారిగా ఉండవద్దు, అలసిపోయే వారిగా ఉండవద్దు. ఎలా ఉండాలంట? దేవుని కార్యస్థితి పొందుకుంటూ ప్రయాసపడుతూ ఉండాలి. ఇంకేం చేయాలి? ప్రయత్నిస్తూ ఉండాలి, పరిగెత్తుతున్న వారిగా ఉండాలి. అదేవిధంగా పరిగెత్తుతూ ఉండాలా, అలసిపోయి ఉండాలి, సమస్యలు ఉండాలి. పరిగెత్తాలి అంటే పరిగెత్తాలంటే ఏం కావాలి చెప్పండి? ఎనర్జీ నీళ్ళు కావాలి, వాటర్ కావాలి, ఏం కావాలి చెప్పండి? జ్యూస్ కావాలి, ఏం కావాలి చెప్పండి? శరీరం జ్ఞాపకం ఏం కావాలి? నూతన బలం కావాలి. హల్లెలూయా. ఆ నూతన బలం దేవుని దగ్గర ఉన్నది. హల్లెలూయా. ఆ నూతన బలం పక్షిరాజు ఎగిరినట్టు పక్షిరాజు నుంచి బలం దేవుడు మనకి ఇస్తాడంట. మన పైన ముందుకు కొనసాగడానికి, హల్లెలూయా, వేగంగా వెళ్ళడానికి దేవుడు నీకు నాకు బలాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఒక మాట రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట 7వ అధ్యాయం 25వ వచనంలో ఉండండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాక మనస్సు విషయంలో నేను దైవ నియమములను, శరీర విషయంలో ఆత్మనేమో దేవుడు దేవాలయం. మన శరీరం ఏం చేస్తుంది చెప్పండి? ఏం దాసమైంది? ఆత్మ దేవుని దాసమైంది, శరీరం దేని దాసమైంది? పాపాన్ని. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన పాపములు, మన అతిక్రమం క్షమింపబడ్డాయి, కడగబడ్డాయి అనుకుంటున్నాం కదా. మరి కొత్త పాపాలు, కొత్త అతిక్రమం ఏం చేస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఆత్మ మాత్రం ఆత్మ దేవుని ఆత్మ పూజించేది ఆరాధించేది అంటారు. మన శరీరం పప్పులన్నీ వీటన్నీ పప్పులు అంటే పప్పులే కదా. పప్పులు ఏం చేస్తారు? పప్పు తాలింపు వేస్తారు సార్. ఎప్పుడు వేస్తారు చెప్పండి? రుచికరంగా వాడాలి. అట్లా గొడవలు అవుతుంది. కొందరు ఏం చేస్తారు? వెళ్ళి తాలింపు వేసుకుంటారు. ఏంటి అది? ఇంకా గొడవ పెరగడానికి, అప్పుడు ఏమించడానికి. ఎప్పుడైనా సమాధాన పరచుకోవాలి. ఎక్కడ ఒకసారి ఆచరిస్తున్నాం సమాధాన పరచుకోవాలి. సమాధాన పరచుకోవాలి. వారి దేవుని కుమారుడు ఎవరు సమాధాన పరచాలంట?
కుమార్ అంటే ఈ దయ్యం కుమార్ ఏం చేస్తారు, దయ్యం కుమార్తెలు ఏం చేస్తారు చెప్పండి, గొడవ పెడతారు, తాలింపు చేస్తారు, ఏంటి గొడవ పెట్టాలి, పుల్లలు వేస్తూ ఉంటారు, ఇక్కడ బాగా చెప్పాలి, ఇంకేం చేస్తున్నారు, చాడీ చెప్తారు, గాసిప్స్, ఒక్కదానికి 2 యాడ్ చేసి గాసిప్స్ చెప్తున్నారు. సో ఇదంతా ఎవరు కుమారులు చేస్తారు చెప్పండి, సాతాను కుమారులు. నువ్వు సమాధాన పరిచయవాడిగా ఉన్నావా, నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. సాత్వికుడు చెప్పండి, సాత్వికులే కదా, మూర్ఖులే కదా, స్వతంత్రించుకోవడం అంటే ఈ లోకాన్ని వెళ్ళగలుగుతాం, ఈ లోకాన్ని జీవించగలుగుతాం, మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాం. ఎలా సాత్వికంగా ఉండాలి, తగ్గించుకుంటారు, చర్చికి కాదు, మైకి వస్తూనే ఉండాలి మన చర్చికి, చర్చి కూడా కల్పిస్తారు. అందుకేనే దేవుడు కారు కారు వస్తే చర్చి కూడా కల్పిస్తుంది, పెద్ద చర్చికి వెళ్ళిపోతుంది, మన చర్చి కల్పిస్తుంది. ఏదో ఏదో తేడా కల్పిస్తుంది. అంతా ఒక పువ్వులు ఏసి కాకుండా ఏసి చర్చి కావాలి. ఎక్కడున్నా కానీ నీ హృదయం బాగాలేకపోతే అంత అర్థమే, అది సంపాదించుకున్నా అది నీకు వస్తుందా, నీ హామీతో వస్తుందా, నీ బంగారం నీతో వస్తుందా, నీ సంపద నీతో వస్తుందా, ఏదైనాను అన్నీ రావు. కడవలు ఏది నీతో రాదు, కేవలం క్రీస్తు ప్రేమ నీతో వస్తుంది. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, 5:20 వచనం. మనము సత్యవంతులైన వారిని ఎన్నుకోవాలని దేవుడి కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించున్నాడని ఎరుగుము. మన దేవుడి కుమారుడైన యేసుక్రీస్తులో వారమై సత్యవంతుని యందున్నాము. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. మరి దేవుడు ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు దేవుడు అనడానికి మాట ఇక్కడ రాయబడి. హల్లెలూయా. మరి అదే మాట ఇక్కడ సత్యవంతుడైన వారిని ఎరుగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుము. దేవుని కుమారుడు వచ్చినాడు, ఎందుకు వచ్చినాడు చెప్పండి, మనకి జ్ఞానాన్ని వివేకాన్ని తెలియజేయడానికి వచ్చినాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారమై సత్యవంతుని యందు ఉన్నాము. అంటే సత్యవంతుడు చెప్పండి, యేసుక్రీస్తు. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నేనే జీవాహారం వాడు. హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ దేవుడు చెప్పండి, ఆఖరి వచనంలో ఉంది, ఆఖరి కాలంలో ఉంది, ఆయనే సత్యవంతుడు, ఆయన వివేకం చేయడానికి వచ్చినాడు. మరి ఆయనే నిజమైన దేవుడు అంట. హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడు అన్నాడు. ఇంకో మాట ఉంది, నిత్య జీవముడు ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఎటర్నల్ లైఫ్ which is getting from the Lord, our Lord Jesus Christ. యేసుక్రీస్తు నుంచి మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఇంకొక మాట మనం ముందుగా లోకంలో ఉన్నదయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవగమము తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశయు గతించిపో
జరిగించువాడు నిరంతరం పిలుస్తాడు. హల్లెలూయా. నా చిత్తం నీ చిత్తం కాదు, దేవుని చిత్తం నెరవేర్చాలి మన జీవితంలో. దేవుని చిత్తం నెరవేర్చే వారిగా ఉండాలి. హల్లెలూయా. కొన్ని మాటలు దేవుడు చూసిందా దయచేసి అందరూ కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మా రాజా, మా దేవమా నీకు వందనములు స్తోత్రం, మా దేవానికి వందనములు స్తోత్రం తండ్రి. అవును తండ్రి, నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా, నిన్ను హత్తుకోవాలని నీ వాక్యాన్ని హత్తుకునే వారిగా ఉన్నట్లయితే అయ్యా నూతన బలాన్ని పొందుకోగలుగుతాము. నీ యొక్క ధర్మశాస్త్రం, నీ ఉపదేశములను మేము నిత్యము కడవరకు అయ్యా గైకొనాలని నీ వాక్యం సెలవిస్తుంది దేవా. మాకు కార్యశక్తి కలగజేయవాడు నీవే దేవుడు తండ్రి. మాకు ఆలోచనలు సిద్ధింపజేయవాడు నీవు తండ్రి. నీ యొక్క చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చము. నీ శక్తిని, నీ బలాన్ని అయ్యా అలయంగా సమస్యలక నడిచినగలుగుతాం తండ్రి. నీ కార్యశక్తి మా జీవితంలో ఉన్నట్లయితే, నీ యొక్క ఉపదేశములు మా హృదయంలో విశాలపరుచుకున్నట్లయితే మేము పరిగెత్తగలుగుతామని నీ వాక్యం సెలవిస్తుందేవా. మా జీవితంలో పరిగెత్తే వారిగా ఉండేటట్టు దయచేయము తండ్రి. అయ్యా పరిగెత్తే జీవితం తండ్రి అలసిపోయే వారిగా గాను, సమస్యలే వారిగా గాను, ఈ లోకంలో ఉన్న నేత్రాశలు, జీవపడాలను, ఈ లోక సంబంధమైన ఆశలు కాదండి. అయ్యా నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చేటట్టు వారిగా ఉండాలని మేము ఆశిస్తున్నాం తండ్రి. అయ్యా నీ యొక్క ప్రణాళిక మా జీవితంలో నెరవేర్చుకుంటుంది. నీకు పుష్పించే బలము, అట్టి శక్తి, అటు ఆరోగ్యం దయచేయండి. యేసుక్రీస్తు నీవే నిత్య దేవుడము, నీవు జ్ఞానాన్ని ఇవ్వడానికి, వివేకాన్ని ఇవ్వడానికి వచ్చినావు. నీవే సత్య దేవుడము అయ్యా, నీవే దేవుడము, నిజమైన దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. నీ యందు నిరీక్షించి, నీ యందు విశ్వసించి, నీ యొక్క వాక్యాన్ని పూర్ణ హృదయంతో అంగీకరించి ముందుకు కొనసాగడం దయచేయండి. అయ్యా ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని విశాలపరుచుకుని దేవుడి వాక్యాన్ని వింటూ అయ్యా జరిగే ఆరాధనలో పూజలో ముందుకు కొనసాగడం దయచేయండి. నీ ఆత్మను ప్రభుత్వపై అంత్యకాలంలో కుమ్మరించండి. అయ్యా నీ ఆత్మ నడిపింపు ప్రతి జీవితాలను నడిపించము. నీ ఆత్మ అవుతుంది నీ యొక్క వాక్యాన్ని ఉపదేశించే వారిగాను, నీ వాక్యాన్ని వెంబడించే వారిగాను, వాక్యాన్ని హృదయంలో అయ్యా సఫలపరుచుకునే వారిగాను, వారి జీవితంలో నెరవేర్చుకునే వారిగాను, నీ వాక్యాన్ని వెంబడించే వారిగాను ప్రతి ఒక్కరిని సిద్ధపరచడానికి వరకు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ చింతించినట్లయితే ఆరాధించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆరాధించినప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా.